నమస్తే అండి. అన్నా ఇది అమెరికా. అదే మోహన్ మురళితో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ వీడియోలో విషయాలు చాలా ఉన్నాయి. ఎంటర్‌టైనింగ్‌గా చేయడానికి ప్రయత్నించాను. అంతేకాకుండా కొంచెం లాంగ్వేజ్ మీలో ఎవరికన్నా కొంచెం అభ్యంతరకరంగా అనిపించి ఉండవచ్చు. కానీ అది నా చాయిస్ కాదండి. వార్తలు అలాంటివి. లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. అతని పేరు స్టీవ్ బ్యానన్. ఆహ్, మాగా గుంపుకు ఆయువు పట్టు, మాగా వ్యూహాలకు మూల విరాట్టు. జనవరి 30వ తారీఖు 2018న ఇలా అన్నాడు. ఆహ్, "ద డెమోక్రాట్స్ డోంట్ మ్యాటర్. ద రియల్ అపోజిషన్ ఈస్ ద మీడియా." వన్ మోర్ టైమ్. "ద రియల్ అపోజిషన్ ఈస్ ద మీడియం అండ్ ద వే టు డీల్ విత్ దెమ్, మీనింగ్ ద మీడియా, ఈస్ టు ఫ్లడ్ ద జోన్ విత్ షిట్. ఫ్లడ్ ద జోన్ విత్ షిట్." సో, అది ఈ జనవరిలో అతని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి. ఇది కన్ఫర్మేషన్స్ హియరింగ్స్ జరుగుతున్న మధ్యలో ఎప్పుడో అన్నాడు. ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. Attack, attack. One of our great members of the engine room would say, attack. On offense, on offense, on offense. Let the logistics catch up with you. On offense, on offense, on offense. More executive orders, more executive actions. Flood the zone. They're back on their feet. They're discombobulated. They don't know where to turn. MSM is disaster. The tell was the confirmation hearings. They have nothing. Attack, attack, attack. The tell is the confirmation here is they got nothing. They're discombobulated. So this is basically was saying like the flood the zone with shit is their strategy. జురాసిక్ పార్క్ చూసుంటారు ఒరిజినల్ వర్షన్. అందులో ఒక సీన్ ఉంది. ఆ సీన్‌లో దే షో డైనోసార్ పూప్ పేడ. అదొక పేడ పర్వతంలాగా ఉంటది. అది ఇట్స్ నాట్ క్లియర్ అది ఒక్కసారి వేసిన పేడ లేకపోతే తీసుకొచ్చి అక్కడ గుట్టగా వేశారో తెలీదు. ఒక్కసారి వేసిన పేడ అనుకుంటే ఆ పార్క్‌లో ఎన్నో వందలు, వేలు ఉన్నట్టున్నాయి డైనోసార్‌లు. అవన్నీ ఏసినయన్నీ ఎక్కడ కుప్పేస్తారు, ఎలా చేస్తారో నాకు తెలీదు. సరే. అది స ఉదాహరణకి ఆహ్, 2 వారాల పాటు అక్యుములేట్ అయిన గుట్ట అనుకుందాం. పేడగుట్ట, పెంటగుట్ట. అది ఎంత పెద్ద పర్వతం అవుతది. ఆ పర్వతం కింద సమాధి అయిపోతది. సో, నా దగ్గర ఉన్నది ఒక స్పూను. ఈ 2 వారాల్లో జరిగిన వార్తలది. వీటన్నిటిని సమీక్ష చేయాలనుకుంటే, ఆ స్పూన్‌తో ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను. సో, బ్రేస్ యూర్‌సెల్ఫ్. ఓహ్! ఇక్కడ ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ వీడియోలో వచ్చే భాష గురించి కొంచెం అభ్యంతరకరంగా ఎవరికన్నా అనిపిస్తే దాని గురించి ముందరకాలకు బంధాలు వేస్తున్నాననమాట. ట్రంప్ And I assume maybe this is the reason the FAA, which is overseen by Secretary Pete Buttigieg, a real winner. That guy's a real winner. Do you know how badly everything's run since he's run this Department of Transportation? He's a disaster. He was a disaster as a mayor. He ran his city into the ground, and he's a disaster now. He's just got a good line of bullshit. సో, హి జస్ట్ గాట్ ఎ గుడ్ లైన్ ఆఫ్ బుల్‌షిట్ అన్నాడు. అంటే థట్ వాస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ద ప్రెస్ రూమ్ యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. నేను ఓహ్, ఏంటి కెన్ ఐ స్వేర్ అని ఊరికే ఒక పోల్ లాగా పెడితే ఒక 50% మంది వద్దన్నారు. ఏదో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ని నాకంత హై స్టాండర్డ్స్ ఆపాదిస్తున్నారంటే మీకు నా మీద ఉన్న గౌరవమే అని అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పి ఈ వా ఈ ఏ రకం భాష వాడాలనేది ఒక కొంచెం మీమాంసలో పడ్డాను. So the thing is, whatever the language that is necessary to get this message across, without offending individuals, but politicians are fair game. సో, ఈ వీడియో దేని గురించి అంటే ట్రంప్ 2.0 2 వారాల, 2 యుగాల ఏం జరిగిందనే దాని విషయం గురించి ఒక చిన్న రివ్యూ సమీక్ష. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్లేన్ క్రాష్ జరిగింది. నేను ట్రంప్‌ని అతని అడ్మినిస్ట్రేషన్‌ని తప్పు పట్టను. ఏం జరిగిందో పూర్తిగా తెలిసినంత వరకు హోల్డ్ ఆన్ యువర్ జడ్జ్‌మెంట్ ఆన్ దిస్. ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. బట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే స్టాఫింగ్ ఇష్యూస్ ఉన్నాయనేది క్లియర్ ఇష్యూస్. They went on to blame DEI, diversity, equity, and inclusion. But I do not want to blame Donald Jr., Eric Trump, and Ivanka Trump. So that's totally unfair for them. కానీ ఇక్కడ ఒక ట్రబుల్సమ్ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి నేను పెట్టిన ఆ స్లైడ్స్‌లో రెడ్ హెడ్డింగ్స్ అన్నీ ట్రబుల్సమ్ అని నాకు అనిపించినయన్ని రెడ్ హెడ్డింగ్స్ పెట్టాను. జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎఫ్ఐఏ చీఫ్‌ని
రాజీనామా చేయమని చెప్పి ట్రంప్ ఇలాన్ మస్క్ డిమాండ్ చేశాడు. ఎందుకంటే ఎందుకంటే అంటే డైరెక్ట్‌గా కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఎవరు ఒప్పుకోరు దానికి. లాస్ట్ ఇయర్ ఈ ఎఫ్ఏఏ చీఫ్ ఇంపోజ్ $600,000 ఫైన్ ఇది స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ కంపెనీకి. రెండిటికి కోరిలేషన్ లేదని మీరంటే నేనేం చెవిలో పూలెట్టుకోలేదండి. ట్రంప్ ఈ 2 వారాల్లో 78 బైడెన్ ఎరా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ని రిసైన్ చేశాడు. ఐయామ్ నాట్ హార్ట్ బ్రోకెన్ అబౌట్ దెమ్ బికాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దానికి సంబంధించిన లా సరిగ్గా క్లియర్‌గా లేనందువలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెడతారు. సో, presidents come, presidents go, executive orders come, executive orders go. So I'm not at all worried about this part of Trump's actions. మైగ్రెంట్ డిటెన్షన్ సెంటర్ అట్ గ్వాంటానమో బే అని అనౌన్స్ చేశారు. ట్రబులింగ్ విషయం ఏంటంటే ఎనీ డిటెన్షన్ సెంటర్ ఈస్ యూ కెన్ సే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద డిసెంట్ ఇన్ టు ఏ మచ్ డార్కర్ ఫ్యూచర్ అని. That's how it started at Camp Auschwitz, the German Nazi concentration camps. 30,000 members bed ఉన్నది అంటాడు, but I don't think it is that big. But this is not new. This is not completely unexpected. I mean, this is, yeah. So I'm wary about it, but I'm not worried about it. జెండర్ అఫర్మింగ్ కేర్ గురించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. అది 19 ఇయర్స్ కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కూడా చేయడానికి ఏం లేదు. సో దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. జెండర్ అఫర్మింగ్ కేర్‌కి నిషేధాలు చాలా వచ్చాయి. అన్‌ఫార్చునేట్. ఐ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఐ యామ్ I have I have a lot of sympathy for them. At this point, what ఏమవుతుందంటే 200, 400 sad things are there that you need to fight, and this is not in the top 10. అది నేను అనుకునేది. Freeze on refugee admissions. This is the only thing I applaud Trump for. ఈ refugee asylum laws అన్ని అబ్యూస్ చేసి ఇమిగ్రేషన్ లాస్ట్ 4 yearsలో కొంచెం in some areas it was out of control. In some areas Biden did deport quite a few people. కానీ ఈ asylum claim అయిన వాళ్ళకి he was not tough on them. That is the understanding I got. So I am fine with this. WHOను వదిలేశారు. ఇది ఒక తలతెక్క పని. కానీ దానివల్ల లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇది యూ కెన్ ఈజీలీ రివర్స్ దీస్ థింగ్స్. మూవ్ ఆన్. ప్యారిస్ క్లైమేట్ అగ్రీమెంట్. ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రీమెంట్ అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ ఎ రియల్ థింగ్. ప్యారిస్ క్లైమేట్ అగ్రీమెంట్ మూలన అది సాల్వ్ అవుతుందా అనే దానికి ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ 100% కన్విన్స్డ్. ఐఎమ్ నాట్ అన్కన్విన్స్డ్. సో అందులో ఉండటం వల్ల అంత లాభం ఉంటుందని ఐఎమ్ నాట్ టోటలీ కన్విన్స్డ్. సో ఓకే. సో ఐల్ గివ్ ఇట్ టు యూ. యు ఆర్ ద ప్రెసిడెంట్. యూ వాంటెడ్ టు గో హెడ్, డూ ఇట్. Creating a policy recognizing only two genders. Again, it doesn't change the reality on the ground. Okay, government only recognizes two genders, man and a woman. Does it hurt anybody? I don't know, because I don't know many people who are really affected by this policy. So I reserve the judgment on its impact, but overall scheme of things, ఇది పర్వాలేదు, సరే వదిలేసే, let him have it. అమెరికన్ ఐరన్ డోమ్ అట అనౌన్స్ చేశారు. ఏంటి? ఇజ్రాయెల్ కొన్న ఐరన్ డోమ్ ఏంటి? షార్ట్ రేంజ్ మిసైల్ నుంచి ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ డిఫెండ్ చేసుకుంటుంది. ఇక్కడ వేరియస్ నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చే షార్ట్ రేంజ్ మిసైల్స్ నుంచి డిఫెండ్ చేసుకునేది. అమెరికాకి ఎందుకండి బాబు ఈ ఐరన్ డోమ్? ఎక్కడ అట్లాంటిక్ సీ నుంచి వచ్చి చేస్తారా, లేకపోతే పసిఫిక్ సీ నుంచి వచ్చి చేస్తారా? షార్ట్ రేంజ్ మిసైల్ డోమ్, లాంగ్ రేంజ్ మిసైల్కి ఈ ఐరన్ డోమ్ ఏం పనిచేయదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కెనడా వేస్తుందా షార్ట్ రేంజ్ మిసైల్స్? మెక్సికో వేస్తారా? తలతెక్క పని. బట్ ఓకే, సౌండ్. I mean, if it makes you feel better, go ahead, do it. You won the election. Declassified Martin Luther King and JFK files declassify చేశాడు.
ఐఎమ్ నాట్ రియలీ వెయిటింగ్ బ్రెత్లెస్లీ ఫర్ దోస్ ఫైల్స్ కానీ అన్నా ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేయలేదు? ఓహోహో నీ పేరు బయటకు వస్తుందనా? అప్పటికే 4 సార్లు నువ్వు తన ఫ్లైట్ లాగ్స్ లో ఉన్నట్టు వచ్చింది బయటికి. సరే, యా హీ క్లియర్లీ సెడ్ హీ డజంట్ వాంట్ రిలీజ్ ఎప్స్టీన్ ఫైల్స్, ఎందుకంటే మిస్యూజ్ చేస్తారంట. ఎవరి గురించి? గల్ఫ్ ఆఫ్ మెక్సికోని రీనేమ్ చేశాడు. ఏమని? గల్ఫ్ ఆఫ్ అమెరికా. ఇదొక తలతెక్క వ్యవహారం. ఈ తలతెక్క వ్యవహారం ఏంటంటే, యా వాట్ యూ వాంట్, యూ వాంట్ నేమ్ అమెరికా ప్లాజా ఈస్ట్ యూరోప్ని, అలాగే ఏంటి టర్కీని ఏం చేసేద్దాం, రీనేమ్ చేద్దాం, చికెన్ అందామా? చేసుకోపో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. టర్కీని చికెన్ అందాం, హంగరీని థర్స్టీ అందాం. ఎందుకంటే నీకు ఎవరు, నీవు పెట్టాలి పేర్లు అందరికి. ఎవరన్నా వాళ్ళ పేర్లు పట్టుకుంటే మాత్రం నీకు ఇష్టం ఉండదు. నువ్వు దట్స్ వాట్ యు ఆర్, రైట్ అన్నా? కానీ ట్రంప్ అన్నా కానీ ఎలక్ట్రిక్ వెహికల్ టార్గెట్స్ రివోక్ చేశాడు. ఓకే, దీనివల్ల నష్టం ఏంటి? ఇవన్నీ టార్గెటెడ్ అండి. పోస్టల్ సర్వీస్కి 225,000 వెహికల్స్, అంటే మోస్ట్ పోస్టల్ డెలివరీస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయాలని చెప్పేది ఆర్మీకి అన్ని వేలు. సో దే ఆర్ యాక్చువల్లీ by revoking this, to some extent you can say Tesla is, if there is no requirement they're not going to buy them, right? So it's probably going to save some money. I am okay in the sense, like long term goals ఇప్పుడు పని చేయవు, ఇప్పుడు రావు ఎన్వైరన్మెంట్. సో టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, యూ వన్ ద ఎలక్షన్, సావ్. బుష్ వచ్చినప్పుడు కూడా అదే చేశాడు. గో హెడ్, డూ ఇట్. రివ్యూ ఆఫ్ డిజాస్టర్ ఏజెన్సీ ఫీమా. This is actually this is a concerning thing, అండి. FEMA is essential when natural disasters strike in many areas. ఇప్పుడు ఈ ప్లెయిన్ స్టేట్స్ లో టొర్నాడోస్ ఉంటాయి. టెక్సస్, లూజియానా, ఫ్లారిడాలోనేమో హరికేన్స్ ప్రాబ్లం. ఈస్ట్ కోస్ట్ లో నార్త్ కెరళైనా, సౌత్ కెరళైనా, వీటన్ని హరికేన్స్ ప్రాబ్లం. సో మెజారిటీ ఆఫ్ ఫీమా యాక్టివిటీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ రెడ్ స్టేట్స్. అప్పుడు కాలిఫోర్నియా ఒకటి, కాలిఫోర్నియాలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. So he wants states to manage their own crisis. I think that is a problem. సో అదే కాంటెక్స్ట్ లో ఏం చేశాడు, ఈ సదర్న్ కాలిఫోర్నియాలో నీళ్లు లేవు, ఎక్కడో పసిఫిక్ నార్త్ వెస్ట్ లో ఎక్కడో ట్యాప్ ఉందంట, అది ఇప్పేసేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదని ఆలోచించి చూసి ఎవరికి అర్థం కాలేదు. చివరికి ఏం చేశాడు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమంటారు, కమాండర్ ఇన్ చీఫ్ అంటారు, బికాస్ హీ కమాండ్స్ ద ట్రూప్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ అయిపోయాడు. ఇంజనీరింగ్ చీఫ్ ఏంటి, హీ డిసైడెడ్ లాస్ ఏంజలస్ నీడ్స్ వాటర్, అక్కడికి వెళ్ళి ఆ డ్యామ్ ఓపెన్ చేయండి అన్నాడు. ఒక ఫెడరల్ రిజర్వాయర్ నుంచి ఓపెన్ చేశారు. ఆ వాటర్ లాస్ ఏంజలస్కి వెళ్ళట్లా, ఇంకెక్కడికో వెళ్తున్నాయి. సో దాట్ ఈస్ వాట్ హీ డిసైడెడ్. నౌ దిస్ మెగాలోమానియాక్ నౌ ఈస్ ఇంజనీరింగ్ చీఫ్. That water released from 2 California reservoirs will likely to go waste and do not help Los Angeles with firefighting. So says CBS News. So ఈ మెమో ఓఎంబీకి సంబంధించిన మెమో, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్, 2 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆఫీసెస్ అండి ఫెడరల్ బ్యూరోక్రసీలో. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఆఫీస్. సో వాళ్ళు ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తారు వేరియస్ ఏజెన్సీస్కి, వేరియస్ ఫండింగ్ సిస్టమ్కి, ఇంక్లూడింగ్ మెడికేర్, సోషల్ సెక్యూరిటీ, ట్రెజరీ అనుకుంటా. సో దీని ఏం చేశారు, అన్ని రకాల ఎయిడ్ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఒక మెమో పెట్టాడు. దాంతో కన్ఫ్యూజన్ అసలు. దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ ఫ్రమ్ మెనీ రెడ్ స్టేట్స్, దే డిడ్ంట్ నో వాట్ టు డూ. ఒక 24 hours టోటల్ కన్ఫ్యూజన్, అటర్ కన్ఫ్యూజన్ అయిపోయి చివరికి దాన్ని రిసైన్ చేశారు. అంతేకాదు కోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. సో వన్ పాజిటివ్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ డిక్టటోరియల్ అండ్ కన్సర్నింగ్. అండ్ ద పాజిటివ్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్, ఎవరేం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు, ఎవరికి సమాధానాలు లేవు. అంటే టోటల్ ఇన్కాంపిటెన్స్ బయటపడింది ఇందులో. దానిలోనే ఆ సిల్వర్ లైనింగ్ నాకు కనపడుతుంది. ఇంత ఇన్కాంపిటెంట్గా ఉన్న వాళ్ళు, నేనంతా
సో రెండోసారి అధికారంలో రావడంతోనే చాలా కోఆర్డినేటెడ్గా వచ్చారు. మొదటిసారి కంటే ఇదిగా ఉన్నారు అనుకున్నాను, కానీ అన్ని విషయాలలో అలా అనిపించలేదు. దట్ ఈస్ ద సిల్వర్ లైనింగ్ ఐ సీ హియర్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో డిఈఐ ఈజ్ అవుట్. డిఈఐ అంటే వీళ్ళ ఉద్దేశంలో బ్లాక్ అండ్ బ్రౌన్ పీపుల్, లేకపోతే ఆడవాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఏదైనా ఉద్యోగులు ఉంటే వాళ్ళు అనర్హులు. అక్కడ ఉన్నది ఒకే ఒక్క రీజన్ ఏంటంటే వాళ్ళు అఫర్మేటివ్ యాక్షన్ కోటాలో వచ్చారు. లాయిడ్ ఆస్టిన్ ఇంతకుముందు డిఓడి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, ఆయన నల్లవాడు, ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ గా. ఆయన తీసుకొచ్చి ఈ తాగుబోటాడు వాడిని తీసుకొచ్చి పెట్టారు. వాడు పీట్ హెగ్సెత్. ఈజ్ యా డిఈఐ ఈజ్ అవుట్, డియుఐ ఈజ్ ఇన్. ఈ ఈ పక్కన అతను చిన్న టవల్ అడ్డం పెట్టుకున్నాడు. హీఈస్ నౌ గోయింగ్ త్రూ ద కన్ఫర్మేషన్ ప్రాసెస్ ఫర్ ద సెక్రటరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఐ కిడ్ యూ నాట్, రియలీ. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సమ్ రియాలిటీ టీవీ అని. నేను ఫుల్ వీడియో చూశాను, అది మీకు ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, ఐ మీన్ ద సేమ్ guy, Sean Duffy, the Secretary of Transportation to be. Elka on masturbation. Did you ever touch yourself? No, God. You might have. Hey, masturbation. There's no. I don't want to hear it. Well, she probably does and just won't tell us. Ladies and gentlemen, my future Secretary of Transportation. So confirmation hearings, they are total farces అండి. డెమోక్రాట్స్ని కలవలేదు. వాళ్ళు మాట్లాడితే చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఉట్టి మాటలే కాదు, చెప్పేయన్ని అబద్ధాలు. క్యాష్ పటేల్ వాస్ కాట్ లయింగ్ అట్లీస్ట్ హాఫ్ ఎ డజన్ టైమ్స్. ఎందుకంటే నేను అది అనలేదంటాడు వెన్ హీ వాస్ క్లియర్లీ ఆన్ ద టేప్. Tulsi Gabbard, she's a Russian asset. Very clearly, many Republicans, including some of the senators who will probably vote for her, but she's now the DNI. అలాగే going to be confirmed as DNI. లైక్ తన కన్ఫర్మేషన్ కొంచెం డౌట్లో ఉందంటున్నారు. ఆ పక్కన అట్లా మాట్లాడేవాడు ఆర్ఎఫ్కే జూనియర్. అతనికి అన్ని చాలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్పాలింగ్ థింగ్స్. ఈ వ్యాక్సిన్ యాంటీ వ్యాక్సర్ అలాంటివన్నీ. కోడి పిల్లల్ని బ్లెండర్లో వేసి, బతికున్న కోడి పిల్లల్ని బ్లెండర్లో వేసి తన హాక్స్ ఫీడ్ చేసేవాడని అతని సిస్టర్ చెప్పింది. దట్స్ ద కైండ్ ఆఫ్ గై హూస్ నౌ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ నామినేషన్. ఆ పైన అతను సెక్రటరీ ఆఫ్ నామినేషన్, ఐ థింక్ హీఈస్ ఆల్రెడీ స్వాన్ ఇన్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ. He seemed to be okay. I mean, he said what he needs to be said in the Senate hearings, but also they were not very serious Senate hearings. And Pam Bondi, which is a complete joke. ఫ్లారిడా అటార్నీ జనరల్ ఉన్నప్పుడు ట్రంప్ యూనివర్సిటీ ఫ్రాడ్ కేసు నలిఫై చేయడం కోసం ట్రంప్ దగ్గర $25,000 క్యాంపెయిన్ కాంట్రిబ్యూషన్ తీసుకుంది. సో ఓకే, కేస్ డిస్మిస్డ్, బట్ ఈవెన్చువలీ ట్రంప్ యూనివర్సిటీ హ్యాస్ టు బి క్లోజ్డ్ అవుట్ and he has to settle for the state of New York for $25 million. So, and she's our attorney general. బర్త్ రైట్ సిటిజన్షిప్, దీని గురించి సెపరేట్ వీడియో చేశాను. నాకు ఐఎమ్ మోర్ హోప్ఫుల్ ఆన్ దిస్ వన్ అబౌట్ సుప్రీం కోర్ట్ అండి. సుప్రీం కోర్టు ఏమైనా కన్సెషన్స్ ఇస్తుందేమో కానీ ట్రంప్కి దెర్ ఈస్ 1% రిస్క్ దట్ దే మే uphold whatever crazy executive order he has issued. This one hit close to home. Reclassifying federal employees, reclassifying everything that came out of that memo that was sent. ఒక 2 million ఫెడరల్ ఎంప్లాయీస్కి ఒక ఈమెయిల్ పంపించాడు. ఏంటి, ఈ మొన్న ఎండ్ అయిన ఫ్రైడే లోపు మీరంతా క్విట్ చేయండి. క్విట్ చేస్తే సెప్టెంబర్ వరకు మీరు శాలరీ డ్రా చేసుకోవచ్చు. మీరు క్విట్ చేయకపోతే మీ జాబ్ సెప్టెంబర్ తర్వాత ఉంటుందన్న నమ్మకం లేదు అని చెప్పి మెసేజ్లు పెట్టారు. ఈజ్ దట్ లీగల్? నో. Many employment lawyers are saying that is illegal and he cannot do that. But
హీఈస్ డూయింగ్ ఇట్. అది ప్రాబ్లమ్ అదొక్కటే కాదు. దాన్ని మీడియా ఎలా ఫ్రేమ్ చేస్తుంది, అతని మాటలు, ట్రంప్ మాటలు తీసుకొని మీడియా దాన్ని ఫ్రేమ్ చేస్తుంది. ట్రంప్ ఆఫరింగ్ ఫెడరల్ వర్కర్స్ buyout with about 8 months pay. And then buyout, it's not a buyout. It is just a mafiosic tactics, mafia-like tactics. That's what he's doing. ఈ buyout అనేది that is legit in ఏమంటారు మన ప్రైవేట్ ఇండస్ట్రీలో లెజిటిమేట్. ఇది ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ డిఫరెంట్. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ అట్లాంటాని వదిలేయడానికి. ఎందుకంటే ఏమన్నా కొంచెం షార్టేజ్ ఉండాలి కదా. లుక్ ఎట్ ద ప్రొడక్షన్ అండి. ప్రొడక్షన్ ఇంతకుముందు ట్రంప్ హయాంలో 2019లో హైయెస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళింది. కోవిడ్ టైంలో పడిపోయి మళ్ళీ 2022-23 మధ్యలో మళ్ళీ రీగైన్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు హైయెస్ట్ ప్రొడక్షన్ ఎవర్ బీన్ యునైటెడ్ స్టేట్స్లో ఎనర్జీ అనేది. అటువంటిప్పుడు ఎమర్జెన్సీ ఏంటండి తలతెక్కగా పోతే. డిక్లేరింగ్ నేషనల్ బోర్డర్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. నేషనల్ బోర్డర్ ఎమర్జెన్సీ చేస్తే హీ విల్ హ్యావ్ అథారిటీ టు మొబిలైజ్ ట్రూప్స్. అందుచేత దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి. ప్రజలను అడిగితే అంతమంది డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అండ్ ఇండిపెండెన్స్ అందరినీ కలుపుకుంటే 61% మంది దే డిసప్రూవ్ దిస్. ఓన్లీ 36% approve this. So that means it's an unpopular measure. He's doing it. Another troubling thing, ABC settled for 16 million with Trump. ఇది జార్జ్ స్టెఫనాఫ్లస్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నాన్సీ మేస్ని ట్రంప్ని రేపిస్ట్ అన్నాడు డైరెక్ట్గా. అంటే హీ వాజ్ ఎడ్యుకేటెడ్ రేపిస్ట్ అన్నాడు. ఎడ్యుకేటెడ్ రేపిస్ట్ ఎలా ఉంది? ఆ జడ్జి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇన్ ఏ రిటన్ స్టేట్మెంట్. అది జ్యూరీ ఏమని ఫైండ్ చేసిందంటే, జ్యూరీ అన్నది అతను సెక్షువల్ అసాల్ట్ చేశాడు అన్నారు. కానీ ఒక విషయంలో క్లారిఫికేషన్ వచ్చి జడ్జ్ చెప్పాడు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ సమ్ స్టేట్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రేప్ అని. సో అదే ఆధారంగా తీసుకుని జార్జ్ స్టెఫనాఫ్లస్ కాల్డ్ ట్రంప్ రేపిస్ట్. నన్ను రేపిస్ట్ అంటావా, ఎక్కడ ఉందో చూసి అని చెప్పి హీ సూడ్ ఏబీసీ. ఆ ఏబీసీ సూ చేస్తే డిస్నీ వరల్డ్ దే సెటిల్ ఫర్ 16 million. They should not have. This has a chilling effect on the press, but they did settle this. Meta, the Facebook word. 2021 జనవరిలో ట్రంప్ కూ చేసిన తర్వాత ట్రంప్ని ఫేస్బుక్ నుంచి బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసిన దానికి ఎప్పుడో సూ చేసినట్టున్నాడు. దాన్ని మొన్నటిదాకా ఫైట్ చేసేసి ఇప్పుడు ఇంకేటితో ఫైటింగ్ ఎందుకని చెప్పి సెటిల్ చేశాడు $25 million. In a way, if Trump threatens to sue a newspaper or any journalistic organization, వాళ్ళు భయపడి సెటిల్ చేసుకుంటూ పోతే that fear, the fear of impending lawsuits, they don't want to have any critical coverage of Trump. Actually, Trump doesn't want them to do any critical coverage of him. అందుకనే వాళ్ళని థ్రెట్ చేస్తున్నాడు. ఒక్కటి గమనించండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు తన జేబులో ఉంది. కాంగ్రెస్కి రిపబ్లికన్స్కి ఏమో పిచ్చ భయం, ఏం చేయలేరు వాళ్ళు. ఏదంటే అది ఆడేమన్నా ఎదురు చెప్పాడంటే ఈలాన్ మస్క్ వెళ్ళి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తాడు, ఓ దిస్ ఈజ్ కన్సర్నింగ్, దిస్ సెనేటర్ ఈజ్ సేయింగ్ సంథింగ్. సో అంటే తను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, ఎవరన్నా ట్రంప్ యొక్క ఎజెండాకి ఎదురుగా నిలబడితే నేను ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రైమరీలో వచ్చి వాళ్ళు ఓడిపోయేలా చేస్తారన్నారు. ఒక పక్క ట్రంప్కి భయపడి చేస్తున్నారు, ఇంకో పక్క ఇలాన్ మస్క్కి భయపడి చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. సో $25 million అనవసరంగా సెటిల్ చేసుకున్నాడు అనుకోకండి. అది ఇట్స్ ఎ లీగల్ బ్రైబ్ టు ట్రంప్. రాబర్ట్ రైచ్, Amazon, Meta, Apple, Google, they're all facing antitrust laws, federal antitrust laws.
వీళ్ళందరూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే గేవ్ టు ట్రంప్ ఇనాగరల్ ఫండ్. ఇంకొకటి ఇనాగరల్ ఫండ్‌లో వచ్చిన డబ్బులు లెక్క చూపించాల్సిన అవసరం లేదు ఎవరికీ. క్యాంపెయిన్ ఫైనాన్స్‌కి గాని ఎవరికీ లెక్క చూపించాల్సిన అవసరం లేదు. ట్రంప్ జేబులో ఏసేసుకోవచ్చు. దేర్ ఈస్ నథింగ్ ఎనీబడీ కెన్ డూ అబౌట్ ఇట్. ఆహ్, వెల్ దట్స్ ఇంతకుముందు వచ్చిన అభియోగాలయ్యే. ఏదో డీసీ లాకి మాత్రం ఏదో వ్యతిరేకం ఉందంట. డీసీ వాళ్ళు దే పర్సూ చేశారు. అది ఇట్ వెంట్ నోవేర్. సో, దిస్ $250 మిలియన్ లో ఎంత ఖర్చయిందో నాకు తెలీదు. ఏంది ఇండోర్ చేసుకున్నారు. వాటెవర్. సో, కన్సిడర్ ఆల్ దోస్ యాంటీ ట్రస్ట్ లాసూట్స్ గాన్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రబులింగ్ థింగ్స్ ఈ 2 వారాల్లో ట్రంప్ చేసింది January 6 క్రిమినల్స్‌ని పార్డన్ చేయటం. సో, ఐ కెన్ డూ ఎ కంప్లీట్ వీడియో ఆన్ దిస్ వన్ అలోన్. దిస్ ఈస్ ద మోస్ట్ disgusting action he has taken. One of the, I mean, there are so many of them. 1550 మందికి ముందు 1100 మందికి ఇస్తానని చెప్పి ట్రయల్ బలూన్స్ వేసాడు. యాజ్ లీక్ అయినట్టు ఐ థింక్ వాషింగ్టన్ పోస్ట్ లో ఒక ఆర్టికల్ చేసి అది 1100 మందికే చేస్తామని ఆ మాగా బేస్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నాడు స్ట్రాటజీ. 1100 మందే చేస్తావా అని చెప్పి విపరీతంగా ఆగ్రహంతో ఊగిపోయారు మాగా. ఓహో! వీళ్ళు అందరినీ విడుదల చేయమంటున్నారు. వైలెంట్ క్రిమినల్ అయినా మనం విడుదల చేసేస్తే ఏం కాదని చెప్పేసి అప్పుడు 1500 మందిని 1600 మందిని అందరినీ వదిలేసాడు. లా అండ్ ఆర్డర్ ప్రెసిడెంట్ అంట. 2 ఫ్రైడే నైట్స్ 2 మ్యాసకర్స్ అండి. ఫస్ట్ ఫ్రైడే నైట్ ఏం చేశాడు, అన్ని డిపార్ట్మెంట్స్‌లోనూ ఇన్స్‌పెక్టర్స్ జనరల్ అంటే టాప్ కాప్ అక్కడ ఇంటర్నల్‌గా వాళ్ళ రూల్స్ అన్నీ పాటించేవాళ్ళు. ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవారు డిపార్ట్మెంట్‌లో. స్టేట్‌లో ఒకడుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఒకళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో ఒకళ్ళు. దీస్ ఆర్ ఆల్ పవర్‌ఫుల్ పొజిషన్స్. ఆళ్ళందరిని లేపేశాడు. ప్రాబ్లమ్ ఏంటంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి కాంగ్రెస్‌కి. ఇవ్వలా. ఏం బీకుతారో బీక్కోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఫ్రైడే అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్రైడే నాడు దాదాపు 60 మంది FBI ఏజెంట్లు, ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళు J6 కేసుల మీద పనిచేసిన వాళ్ళందరినీ ఆఫీసుల నుంచి వెళ్ళగొట్టారు. ఫ్రైడే ఈవినింగ్ ఎప్పుడో జరిగింది ఇది. సో ఇది కూడా చట్టవిరుద్ధం అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు ఎంప్లాయ్మెంట్ లాయర్స్. ఈ పీట్ హెగ్సెత్ DUI డిఫెన్స్ సెక్రటరీ వచ్చేసి జనరల్ మార్క్ మిల్లీని వెనకాల పడి వేధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మార్క్ మిల్లీని బైడెన్ పార్డన్ చేశాడు. ఎందుకంటే ట్రంప్ పబ్లిక్‌గా మార్క్ మిల్లీని ఎగ్జిక్యూట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని హరాస్ చేస్తుంటే మార్క్ మిల్లీ వెనకాల పడతాడన్న ఉద్దేశంతో మార్క్ మిల్లీని ప్రియంప్టివ్ పార్డన్ ఇచ్చేసాడు బైడెన్. ఇప్పుడు మార్క్ మిల్లీని ఇంతకుముందు ట్రంప్ ఆరోపించిన నేరాలన్నిటి మీద మార్క్ మిల్లీని ప్రాసిక్యూట్ చేయడం కుదరదు కాబట్టి కొత్త నేరాలు ఆరోపించి అతన్ని చేయాలని చెప్పి డ్యూటీకి వెనక్కి పిలిచి కోర్ట్ మార్షల్ చేసి అతన్ని డిమోట్ చేసి నానా రకాల హింసలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంతేకాదు ఎంత పిటి అంటే ఇతను జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే డిఫెన్స్ సెక్రటరీకి ఒక్క స్టెప్ కింద అంత అధికారంలోకి వెళ్ళిన అతన్ని చిత్రపటాలన్నీ తీసేశారు. పెంటగాన్‌లో తీసేసి అంత నికృష్టమైన పెటీ పాలిటీషియన్స్ అండి వీళ్ళు. ఈ DOD సెక్రటరీ. ఓకే. CBS న్యూస్ వాళ్ళు కమలా హారిస్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఎడిట్‌లో ఏదో ఒక చిన్న ఎడిట్ చేసిన విషయము, బయటకొచ్చిన విషయం ఏదో తేడా ఉందని చెప్పి ఆరోపించి CBSని ట్వీట్‌ల మీద వేధిస్తూ ఉన్నాడు. ఇది ఏనాడైతే కమలా హారిస్ CBS 60 మినిట్ ఇంటర్వ్యూ ఎయిర్ అయిందో అప్పటి నుంచి ఆ తర్వాత ఇప్పటివరకు వేధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వంగానే FCC ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ వాళ్ళు దే ఇష్యూడ్ ఎ నోటీస్ టు CBS టు టర్న్ ఓవర్ ఆల్ ద అవుట్టేక్స్ అండ్ ఎవ్రీ ఎడిటబుల్ డాక్యుమెంట్స్. ఎందుకు? వాళ్ళని హరాస్ చేయడానికి. ఒకవేళ CBS గాని ట్రంప్‌తో సెటిల్ చేసుకుంటే అది చాలా ఆమినస్ సైన్‌గా భావించండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ఇతని పాకెట్‌లో ఉంది.
కాంగ్రెస్ ఏమి, డెమోక్రాట్స్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రిపబ్లికన్స్ భయపడి చస్తున్నారు. ఏం చేయలేని వాళ్ళు వెధవలు. దిస్ ఈస్ ద సిట్యుయేషన్. ఇక ప్రెస్ కూడా నిలబడలేకపోతే గాడ్ హెల్ప్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ ఈవెన్ మోర్ ట్రబులింగ్ దాన్ సమ్ అదర్ ట్రబులింగ్ థింగ్స్. గవర్నమెంట్ లో ఉన్న వేస్ట్ అంతా ఇతనొక్కడే. ఇతనికి ఫోటోలు చూపిస్తాను. అతని చెంచగాళ్ళు కొంత 20 సంథింగ్ కిడ్స్ ఉన్నారు. అందులో ఒకడు ఇండియన్ కూడా ఉన్నాడు. ట్రెజరీనే తీసుకెళ్లి బ్లాక్ చైన్ లో పెడతాడట. అమ్మా, బ్లాక్ చైన్ అంటే ఇది బిట్ కాయిన్ కి సంబంధించిన టెక్నాలజీ అండి. దాంట్లో పెట్టేస్తాడట. ఇదేదో ఇది అన్ని చేసేస్తాడట. నో వన్ టు స్టాప్ మస్క్. ఫస్ట్ ట్రెజరీ పేమెంట్ సిస్టమ్ మీద పూర్తి అధికారం వచ్చేసింది. అంటే మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అతని జేబులో ఉంది. హీ హ్యాస్ యాక్సెస్ నౌ. వీళ్ళు మీ మస్క్ ఎయిడ్స్ వెళ్ళి వర్కర్స్ని బయటికి పంపించేసి they are taking over all the computer systems and they are plugging in external hard drives into the systems and then copying the data. This is not something I'm making it up. These are all legitimate reports. Reuters, AP, New York Times ఇలాంటి నుంచి వచ్చిన రిపోర్ట్స్. ఈ మస్క్ గ్యాంగ్ ఎవరు? హూ సేస్ ద ట్రెజరీ డిపార్ట్మెంట్, ఆఫీసర్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ అండ్ ఓపీఎం కంప్యూటర్స్ చేసిన వాళ్ళు. ఆకాష్ బబ్బా, ఇతనికి 22 ఏళ్ళు ఎంతో, చాలా యంగ్ అండి. మీరు ఎక్కడన్నా ఈ తెలుగు మీడియాలోనో ఎక్కడన్నా ఏమన్నా చూస్తే మాత్రం వస్తుంటాయి ఇట్లాంటి, అమ్మో మన తెలుగువాడు, తెలుగు సంతతికి చెందినవాడు, మర్క్కు కుడి భుజం వాడు, అమెరికాలో కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని తన ఏదో చేస్తారు. ఇతను పెద్ద హీరోలాగా ఎక్కేస్తారు. ఒక ఇద్దరు ఉన్నారు, మొత్తం 6. దీస్ యంగ్స్టర్స్, basement dwellers, now they have the complete control of the computer systems of the US Department of Treasury, Office of Management and Budget, OPM, and a whole bunch of federal bureaucracies. Unbelievable takeover. మస్క్ ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారు? ట్రంప్ ఇచ్చాడు. అసలు do they have that authority? Absolutely no. The checks and balances అనేది కాంగ్రెస్ కి ఉన్న పవర్స్ అన్ని తీసేసుకుని ఏం పీకుతారో పీక్కోండి అన్నట్టు చేస్తున్నాడు. మీరు ఇది నియంతృత్వం కాదంటే సో ఇక్కడ నాకు మొన్న క్యూరియాసిటీ వచ్చింది. ఏంటి ఈ కాండమ్ స్టోరీస్ ఏంటి అంత ఎక్కువగా చెప్తున్నారు ఏంటని. అసలు ఆ కాండమ్ స్టోరీ ఏంటో చెప్పండి. వినండి, అసలు ట్రంప్ మాటల్లోనే వినండి ఇది. In that process, we identified and stopped $50 million being sent to Gaza to buy condoms for Hamas. 50 million. And you know what's happened to them? They've used them as a method of making bombs. How about that? అది $50 million కాండమ్స్ కి పంపించారట గాజాకి. ఆ కాండమ్స్ మరి ఎట్లా వాడారో మెథడ్ ఆఫ్ మేకింగ్ బాంబ్స్, ఐ హ్యావ్ నో ఐడియా అండి. కాండమ్స్ టు గాజా స్టోరీ, వై? ఐ మీన్ జస్ట్ పర్క్స్ మై క్యూరియాసిటీ. ఏది కారణం లేకుండా ఏది చేయడు. చాలా విషయాలు కారణం లేకుండా చేయడు. ఏదో ఉంటది వెనకాల కుతంత్రం, లేకపోతే మూర్ఖత్వం ఏదో ఉంటది. ఇది మూర్ఖత్వంకి సంబంధించింది అనుకోలేదు నేను. The White House offered no evidence for the story. Caroline Leavitt, అతనికి 27-year-old press secretary, I would have provided no proof. In 3 previous years under Biden, USAID spent no money on condoms in the entire Middle East. వాళ్ళ ఎంటైర్ బడ్జెట్ ఎంత చూసినా కానీ అసలు $50 million ఈజ్ నాట్ ఈవెన్ దేర్. దీంతో ఇంకొక నేరేటివ్ ఏంటి మీడియాలో, డిడ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రియలీ అలొకేట్ $50 million? ఇదేంటంటే అక్కడ ఏం నిజం లేదు, ఏదో ఉంది కనుకని జనాల్లో ఒక అనుమానాలు రేక్కి. దిస్ ఈజ్ హౌ ద మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్స్ అరౌండ్. అసలు విషయం ఏంటంటేనండి, యుఎస్ఏఐడి దిస్ ఈజ్ అది ఈ డిక్టేటర్స్, ట్రంప్ ఫ్రెండ్ డిక్టేటర్స్ ఉన్నారు చూసారా, పుటిన్, కిమ్ జాంగ్ ఉన్, వాడు, ఈవెన్ ప్రెసిడెంట్ షీ ఆఫ్ చైనా, దీస్ ఆర్ ఆల్ లైక్ దే డు నాట్ లైక్ USAID ఎందుకంటే వీళ్ళు హ్యుమానిటేరియన్ ఎఫర్ట్ అంత ఇస్తారు. సో దే వర్ రైలింగ్ అగేన్స్ట్ ఇట్ ఫర్ సమ్. సో ట్రంప్ came with an agenda, axe to grind against USAID who do a lot of humanitarian work. దాన్ని షట్ డౌన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కాండమ్ స్టోరీ దే వర్ యూజింగ్ as affront to shut down USAID.
సో నిన్న మొన్న ఈ ఇలాన్ మస్క్ ఈ ట్వీట్లు చేస్తుంటే నాకు కొంచెం బోధపడతా ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ. డిడ్ యూ నో దట్ యుఎస్ఏఐడి యూజ్ యువర్ ట్యాక్స్ డాలర్స్ ఫండెడ్ బయో వెపన్ research including COVID-19? Mali, USAID is a criminal organization. Time for it to die. Did you know that USAID using your tax dollars funded by a weapon research? This is like Elon Musk, the judge, the jury, and the executioner. This is what happened. Now there are a lot of protests about USAID. USAID employees on the knee. And I think the Secretary of State took over as the director of USAID. Offices were shut down. It's total chaos in DC. USAID పెద్ద బిల్డింగ్ ఉంది వాషింగ్టన్ డీసీలో. ఇది ఈ పవర్స్ దట్ బి వాళ్ళు చేస్తుంటే స్ట్రీట్లో ఏం జరుగుతుంది. ఇతని పేరు జాన్ షాన్ మైకేల్ జాన్సన్ అంట. షాన్ మైకేల్ జాన్సన్ అతని పేరు. 33-year-old. ఈ వీడియో నేను ప్లే చేయట్లేదులేండి. ఈ వీడియో చూశాను. హిస్పానిక్ మేల్స్ దేవర్ ఇన్ ద కార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెరాస్ చేసి యూ కెనాట్ డ్రైవ్, ఎంత ఇన్సల్టింగ్, ఎంత నీచంగా, ఎంత చండాలంగా మాట్లాడాడు, ఎంత హెరాస్ చేస్తూ మాట్లాడాడో అది వీడియో తీశారు అది. And then he had the gall to call cops saying these are illegal people. He has no idea how. I mean, even now there are no confirmation that these two Hispanic people are illegal people. So this is ఏదో ఒక random incident కానీ, but why I'm saying this is how some of his MAGA morons got so extremely brazen and then doing these kind of things. సో ఏమైంది, అతనికి బాగానే చేస్తేంది. పోలీసు కాల్ చేస్తే బేసికల్గా అతన్నే అరెస్ట్ చేశారు. సో దట్స్ ఎ గుడ్ పొయిటిక్ జస్టిస్ ఆన్ దట్. సో ఇక కాస్ప్లే బార్బీస్. ఈ అమ్మాయి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన అమ్మాయి క్రిస్టీ నోయెమ్, సౌత్ డకోటా గవర్నర్, ఫార్మర్ గవర్నర్. ఫేస్ నిండా చాలా ప్లాస్టిక్ ఉంటుంది, పెదాల నిండా చాలా ఫిల్లింగ్ ఉంటుంది. షీ ఈజ్ సమ్ mid-50s and షీ ట్రైస్ టు బి, ఐ మీన్ షీ డ్రెస్సెస్ అప్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. తనకి వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్స్ అబౌట్ హర్ ఏంటంటే she had multiple extramarital affairs, and she's a family values governor, she claimed to be. And she took her puppy, మిస్బిహేవ్ చేస్తుందంట, తీసుకెళ్ళి ఒక గ్రావెల్ పిట్కి వెళ్ళి షూట్ చేసి చంపేసింది. ఆవిడ మాకు డిహెచ్ఎస్ సెక్రటరీ. అది సూసైడ్ వెస్ట్ లాంటిది ఏదో వేసుకుని బోర్డర్ దగ్గరికి వెళ్ళి నేను పోలీస్ ఐస్ అనుకుంటా ఏదో హంగామా చేస్తుంది. దీన్ని ఏమంటారంటే కాస్ప్లే, అంటే కాస్ట్యూమ్ ప్లేని వేసుకున్న వాళ్ళని కాస్ప్లే అంటారు. ఇంకొకటి అండి, ఒక జనరల్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే మిలిటరీ డ్రెస్సులు వేసుకుని వెళ్ళే పాలిటీషియన్స్ని నమ్మరాదు అని ఒక జనరల్ ఇది ఉంది. మిలిటరీ డ్రెస్ అని వేసుకుని దట్స్ బేసికలీ ఎసెన్షియలీ కాస్ప్లే. నేను అమెరికాకి వచ్చిన తర్వాత ఒకే ఒక ప్రెసిడెంట్ క్లోజ్ టు మిలిటరీ డ్రెస్ వేసుకున్న అతను జార్జ్ బుష్. మిషన్ అకాంప్లిష్డ్ అని ఒక ఫైటర్ జెట్ మీద వచ్చి ల్యాండ్ అయ్యాడు, ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ అయ్యాడు. సో that was the only thing I remember. Usually అమెరికా, ఈవెన్ ట్రంప్ నెవర్ wore a military stuff. Like any politician who wears some military gear to impress people, to morons like MAGA morons. So they are like somebody, their lack of substance is the very minimum you can understand. ఈ పక్కన ఉన్నవాడ కాంగ్రెస్ ఉమెన్, ఎవరో షేక్ హ్యాండ్ ఇచ్చారంట, తను అసాల్ట్ చేశారని అతని మీద కేసు పెట్టింది అనుకుంటా చేసింది. వియర్డ్ పీపుల్ అండి. దీస్ మాగా మోరాన్స్ ఆర్ రియలీ వియర్డ్ పీపుల్. అన్నా ఇది అమెరికా. మర్చిపోతున్నానని చెప్తున్నాను. దిస్ వియర్డో has the social security number of every American. You don't have to be an American. Even if you are an H-1B, even if you are on F-1 or something, you may have a social security number. He has that. This guy who
who's a subordinate to Putin, who's a subordinate to Xi of China, he has your social security number. సో టారిఫ్ వార్స్ గురించి దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ అదే చెప్పొచ్చు. మెక్సికో మీద థ్రెటన్ చేశాడు, కెనడా మీద థ్రెటన్ చేశాడు, చైనా మీద వేసాడో లేదో తెలీదు. ఈ లేటెస్ట్ అప్డేట్ కూడా ఉంది ఇందులో. Trudeau said he will fire back. Mexico said we are not a colony. China said they are going to uh, um, report అన్నారు. Fentanyl is an American problem. సో ట్రంప్ రీజనింగ్ ఏంటి? కెనడా నుంచి, మెక్సికో నుంచి, చైనా నుంచి ఫెంటనల్ అమెరికాకి వస్తుంది, మీ మీద టారిఫ్లు వేస్తాను. ఇది కదా చేసాడు గోల. మొత్తానికి ఎందుకని కెనడా మీద పిక్ చేసుకుంటున్నాడు? మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కదా ఇది అంటే ఏదో చెప్పాడు. మేము ఎందుకు బిలియన్స్ సబ్సిడైజ్ చేయాలి అంటే చేస్తూ ప్రెషరింగ్ కెనడా టు బికమ్ ద 51st స్టేట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో ట్రంప్ లెగసీ కోసం పాకులాడతాడు, బాగా చేస్తాడు అని చెప్పి మా మిత్రుడు రావు గారే అంటున్నారు నాతో. ఇక్కడ నాతో కలిపి చేసిన షోలో కూడా అన్నారు, అది లెగసీ కాదండి, దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంపీరియలిజం వితౌట్ గోయింగ్ టు వార్. హీ వాంట్స్ టు పుట్ అన్ ఎకనామిక్ ప్రెషర్ అండ్ దెన్ ట్రై టు డూ ఎక్స్పాండ్ ద టెరిటరీ లైక్ కెనడా కానీ, పానమా కెనాల్ కానీ, లేకపోతే గ్రీన్లాండ్ కానీ. దిస్ ఈజ్ వాట్ హీఈస్ ట్రైంగ్ టు డూ. కానీ చాలా మంది, మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. Look at the way Melania Trump was looking at Justin Trudeau. Look at that. She's almost about to kiss him. That may be the reason why he's trying to impose sanctions, the tariffs on Canada. By the way, February 3rd, 7 p.m. update and tariffs are on hold for 30 days. Trump announced deals with Mexico. అండ్ కెనడా. ఆ డీల్స్ గురించి ఒక మాట చెప్పాలి. ట్రంప్కి ఒక సైకిల్ ఉంది, సైకిల్ ఆఫ్ డీల్స్. హీ మేక్స్ ఎ స్టూపిడ్ డెసిషన్, సంథింగ్ రియలీ బ్యాడ్ హ్యాపెన్స్, అండ్ హీ నెగోషియేట్స్ an existing deal as new deal, and then he reverses his stupid decision. His followers cheer, hey, my Trump, our Trump, whatever. And then the cycle continues. He makes another stupid decision. So in the same vein, ikkada rendu deals, the deals he announced with Canada and Mexico, they were the deals announced by Biden in 2021. It's identical. The one with Canada, Biden announced it in December, exact same deal. He is declaring them as victory, and now he postponed the tariffs by 30 days. And now the stock market పొద్దున విపరీతంగా పడిపోయింది, సాయంత్రానికి recovered quite a bit. Somebody was asking me and I said, this is exactly what he's going to do. Last minute లో ఏదో అంటే they were supposed to go into effect on Tuesday. ఇది నేను మండే ఈవినింగ్ చేస్తున్నాను ఈ వీడియో. మండే ఈవినింగ్ లోపు ఏదో డ్రామా ఆడతాడు, డ్రామా ఆడేసి గెలిచేశాను, వాళ్ళు ఓడిపోయారు అంటాడు. That's exactly what he did. I have a lot to say about tariffs అండి. అంటే ఎకనామిక్ ఇష్యూగా దాని గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ ఆల్రెడీ ఈ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది. ఒకటి జస్ట్ ఇన్ 2 weeks సమ్మరైజ్ చేస్తున్నాను. ఈ 2 weeks అంటే చెప్పాను కదా, ఇది డైనోసార్ షిట్ మౌంటైన్. దిస్ బేసికలీ ఇట్ ఈస్ ఇన్ జురాసిక్ పార్క్. 2 వారాల్లో ట్రంప్ అమెరికాని హైయెస్ట్ పాయింట్కి తీసుకెళ్ళాడు. ఇన్ నాట్ ద వే యూ వుడ్ థింక్. The whole world, sorry, I think this is Germany, sees Trump as the major threat to world peace. Mission accomplished. America great again.
So a little bit of frustration here. Americans traded democracy for a clown in an orange makeup. You elect a clown, you expect circus. Uh, చూడండి, that's clown. Makeup చూడండి. Oompa loompa dip doo doo. Actually, that's an adorable character in Charlie and the Chocolate Factory, and to even compare to him is bad because that character, you enjoyed watching it in the movie, but this character, of course, there are half of America loves him. So one of the final words is that Trump wants us to feel powerless. Don't let him. I won't let him. I will fight. Stick to your. I mean, do not turn off the news and stay tuned. Stay plugged in. If you are disengaged, తనకి కావాల్సింది మీరు ఇస్తున్నారు. ఇవ్వకండి. Just stay engaged. Keep vigilant. At some point, we all have to take to streets, and I don't know how this is going to pan out, but think about it. This is only 2 weeks, almost full 4 years to go. God help us all, but we will get there. Resistance, ప్రతిఘటన, సర్కస్ ఎంటర్టైనింగ్ అని ఉంటుందండి. కానీ this clown show is anything but entertaining. Sooner, not later, this flood of shit will reach your home. If you are still a Trump supporter, eventually you will turn. And I hope you keep an open mind and keep watching. And yeah, I will be critical of MAGA morons. And I will make an assumption, ఇప్పటిదాకా చూస్తే you are not a MAGA moron. You just voted for it. Okay, that's Tasmat Jagrata. Buckle up, stay vigilant. Namaste.